లీగ్ ప్రారంభ మ్యాచ్ల నుంచే బ్యాటర్ల పండుగలా మారింది. పవర్ ప్లే నుంచే భారీ షాట్లు, చివరి ఓవర్ల ఫినిషర్ల సిక్సర్లు మొత్తంగా ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. కొన్ని జట్లు 200 పైగా స్కోర్లు చేయడం సాధారణమైపోయింది. యువ ఆటగాళ్లు కూడా ధైర్యంగా ఆడుతూ తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు వేగంగా పరుగులు చేయడం వల్ల మ్యాచ్లు హై స్కోరింగ్ థ్రిల్లర్లుగా మారాయి. అయితే మొదట్లో బ్యాటింగ్కే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టుగా కనిపించినా ఇప్పుడు బౌలర్లు కూడా తిరిగి పోర్లోకి వచ్చారు. డెత్ ఓవర్లో యార్కర్లు, స్లోవర్లు వేసి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. స్పిన్నర్ల మధ్య ఓవర్లు వికెట్లు తీసి గేమ్ టర్న్ చేస్తున్నారు. కొందరు స్టార్ ప్లేయర్లు తమ ఆల్రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ను ఒంటి చేత్తో మార్చేస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతుల్యత ఏర్పడుతూ ప్రతి మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 5 జట్లు విజయం సాధించగా మరో 5 జట్లు ఓటమితో ప్రారంభించాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. తర్వాత స్థానాల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. ఈ ప్రారంభ మ్యాచ్ల్లోనే మొత్తం 10 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. అంటే బ్యాట్స్మెన్ల ఫామ్ చాలా బలంగా ఉంది. ఇలాంటి వేగవంతమైన ప్రారంభం సీజన్ను రసవంతంగా మార్చుతోంది. ప్రతి మ్యాచ్లో మంచి వాతావరణం, న్యూ ఫేస్ ప్లేయర్ల ప్రదర్శన, అనుకోని టర్న్లో అభిమానులు ఆకట్టుకోవడమే కాక జట్లను కూడా విభిన్న పరిస్థితులకు సరిపడే విధంగా ప్రేరేపిస్తోంది. కొన్ని జట్లు ఆరంభ విజయాలతో మొమెంటం పొందగా కొందరికి విజయాలు దొరకకపోవడం నెట్ రన్ రేట్ ద్వారా గేమ్లో తేడాలు చూపిస్తోంది. ఇక మిగిలిన మేళ్లలో ఈ హాఫ్ సెంచరీలు, స్పిన్ బౌలింగ్ మరియు ఫాస్ట్ బౌలింగ్లోని ప్రదర్శనలు సీజన్ మొత్తం అత్యంత సస్పెన్స్ఫుల్గా మారుస్తాయని భావించవచ్చు. ఇది వాస్తవంగా ఐపీఎల్ సీజన్లో ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ కౌంట్లతో మొదలైన రికార్డ్స్ సెట్ చేసిన రోజు. ముంబై ఇండియన్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 224 పరుగుల్ని సృష్టించింది. ఇలాంటి స్కోర్ సాధించడం సహజం కాదు, ఎందుకంటే ప్రతి ఓవర్లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఈ భారీ స్కోర్ ఫ్యాన్స్ కోసం ఒక రియల్ ఎంటర్టైన్మెంట్ స్టోరీని అందించింది మరియు పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ముంబై బ్యాట్స్మెన్ యొక్క కొలతలు, ఫాస్ట్ పిర్లీ వంటి శాటిలైట్ స్పిన్నర్స్ మీద అద్భుతమైన ఆడటం మ్యాచ్ని పూర్తిగా ముంబై దిశగా నడిపించాయి. ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ ఇచ్చిన 221 పరుగులు లక్ష్యాన్ని ముంబై విజయవంతంగా ఛేదించగలిగింది. ఇది ఒక అద్భుతమైన చేజ్గా గుర్తించబడింది, ఎందుకంటే ఎక్కువ స్కోర్ అనుసరిస్తూ ప్రెషర్, ఫీల్డింగ్ ప్రెషర్ రెండూ ఉండేవి. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ 127 రన్లతో తక్కువ స్కోర్ ఇచ్చింది. ఇది మిగతా టీముల కోసం ఒక చెల్లుబాటు అయ్యే అవకాశాన్ని ఇచ్చింది. ఈ రికార్డులు మాత్రమే కాదు, మ్యాచ్లోని టెన్షన్, ప్రతి ఓవర్లోని ఉత్కంఠ, ఫ్యాన్స్కి ఇచ్చిన ఎగ్జైట్మెంట్ కూడా గుర్తించదగినది. ఈ మ్యాచ్ ఐపీఎల్లో రికార్డ్స్ మాత్రమే కాదు, నేరుగా ఫ్యాన్స్ హృదయాల్లో నిలిచిపోయింది. మొదటి 3 మ్యాచ్ల్లో బ్యాటర్లు మ్యాచ్ను డామినేట్ చేశారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఎన్ని ఓవర్లు లాగుతున్నారో తెలుస్తూ వీరి ఇన్నింగ్స్ ప్రేక్షకుల్ని మెప్పించే. విరాట్ కోహ్లీ 69 ఆర్సీబీ తరపున సూపర్ ఇన్నింగ్స్ ఆడుతూ 202 పరుగులు టార్గెట్లు కేవలం 15.4 ఓవర్లో చేస్ చేయడం నిజానికి ఒక ధైర్యమైన ప్రదర్శన. స్థిరమైన బౌలింగ్ ఫేస్, పరగణనీయమైన షాట్స్ మరియు ఫినిషింగ్ సామర్థ్యం ఆర్సీబీ విజయానికి కీలకంగా నిలిచాయి. ఇక రోహిత్ శర్మ 78 కేకేఆర్ పై విజృంభిస్తూ ముంబైకి విజయాన్ని అందించాడు. రోహిత్ బ్యాటింగ్లో తన అనుభవాన్ని చూపిస్తూ ఓవర్ల చివర్లో స్మార్ట్ షాట్స్ ద్వారా రన్లు జోడించాడు. మరోవైపు ఇషాన్ కిషన్ 80 సన్ రైజర్స్ తరపున అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టు కోసం విజయం సాధించలేకపోయాడు. ఇషాన్ యొక్క ఫాస్ట్ పేస్ ఆట, అగ్రెసివ్ షాట్స్ మరియు ఫీల్డింగ్ ప్రెజెన్స్ ఆయనకు వ్యక్తిగతంగా గౌరవాన్ని తీసుకొచ్చినప్పటికీ జట్టు ఫలితాన్ని మాత్రం ఇది సరిపోలేదు. ఈ 3 ఇన్నింగ్స్ ఈ సీజన్లో బ్యాటింగ్ దృశ్యాన్ని ఆకర్షణీయంగా మార్చాయి. గువాహటి మ్యాచ్ నిజంగా ప్రత్యేకంగా నిలిచింది, ఎందుకంటే పిచ్ పరిస్థితులు సాధారణంగా ఒకే విధంగా ఉండిన 2 జట్ల ప్రదర్శనలో వేరువేరు ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చెలరేగి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు క్షుణ్ణంగా నియంత్రించారు. ఎక్కువ పరుగులు చేయకుండా ప్రత్యర్థిని కట్టడి చేయడం రాజస్థాన్ రాయల్స్ జట్టు
ప్రాబల్యాన్ని చూపించింది. ముఖ్యంగా మధ్య పరిణామ బౌలర్లు మరియు స్పిన్ బౌలర్ల సమన్వయం సిఎస్కే బ్యాటింగ్ లైన్ను విరమించడానికి కీలకంగా నిలిచింది. అదే పిచ్లో ఆర్ఆర్ బ్యాటర్లు ఖచ్చితంగా ఆటను చదివి అధిక డిస్టెన్స్లో రన్లు సాధించారని చూడటం విశేషం. అతి తక్కువ ఒత్తిడిలో లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రతి బ్యాట్స్మన్ తన పాత్రను నిర్విరామంగా పోషించాడు. ఈ మ్యాచ్ పిచ్పై జట్టు వ్యూహం మరియు ప్రదర్శనలో తేడాలో విజయాన్ని నిర్ణయించుతాయని స్పష్టం చేసింది. ఇది ఆర్ఆర్ ఆటగాళ్ల ధైర్యాన్ని, ఆడిన విధానాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఉత్కంఠ పెరిగింది. మొదట్లో బ్యాటర్ల ప్రదర్శన ప్రధానంగా కనిపించింది, కానీ మధ్యలో బౌలర్లు కూడా తమ ప్రతిభను చూపుతూ మ్యాచ్ని సమతుల్యం చేశారు. గుజరాత్ టైటన్స్ బౌలింగ్ లైన్ చాలా పటిష్టంగా నిలిచింది. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా క్షణం క్రికెట్ ప్రత్యర్థులను ఆపడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో బ్యాట్స్మెన్పై ఒత్తిడి పెరిగి ప్రతి రన్ ఎంతో విలువైంది అయ్యింది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ చివరి దశలో అద్భుతమైన ప్రదర్శనతో గెలుపు సాధించింది. ముఖ్యంగా కానోలీ చూపిన ఇన్నింగ్స్ ప్లాన్ను ఆకట్టుకున్నాయి. చిన్న గెలుపును పెద్ద విజయంగా మార్చే శక్తి ప్రదర్శించింది. మ్యాచ్ చివరి ఓవర్లో సున్నితమైన ఆర్డింగ్, బౌలింగ్ తప్పుల క్రమంలో ఈ గేమ్ ప్రేక్షకులకు ఉత్కంఠభరితంగా మారింది. ఫ్యాన్స్ ఈ పోరాటాన్ని చివరి క్షణాలే నిర్ణయమయ్యే విధంగా సాగడానికి ఆస్వాదించారు. లక్నో వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో నేరుగా క్రమంగా రోమాన్స్ లేకుండా ఫ్యాన్స్కు అత్యంత టెన్షన్ సన్నివేశాలు ఎదురయ్యాయి. ప్రారంభంలో లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ అద్భుతంగా ప్రారంభించింది. మొదటి 2 ఓవర్లలోనే 26 పరుగులకే 4 వికెట్లు తీసి ఢిల్లీలోని బ్యాట్స్మెన్ను గందరగోళంలో ఉంచింది. ఈ సమయంలో ఫీల్డింగ్లోని చిన్న టెన్షన్ కూడా కనిపించింది. స్టబ్స్ మరియు ప్రిన్స్ యాదవ్ మధ్యంతరంగా కొంత అసహనం గమనించబడింది, కానీ పరిస్థితిని తనిఖీ చేసుకొని ఎలాంటి గొడవ లేకుండా మేనేజ్ చేసుకున్నారు. తర్వాత మ్యాచ్లో టర్నింగ్ పాయింట్గా వచ్చిన వ్యక్తి సమీర్ రిజ్వీ 70 మిడిల్ ఆర్డర్ చేజ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రిజ్వీ చర్యలను నెరవేర్చాడు. స్టబ్స్తో కలిసి ఏర్పరిచిన సెంచరీ పార్ట్నర్షిప్ ఢిల్లీ కెప్టెన్స్ను 142 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో విజయవంతంగా చేజ్ చేయించేందుకు సరిపడింది. ఈ కాంబినేషన్ నిశితంగా నిర్వహించబడిన చేజ్ ఫీల్డింగ్ పై ప్రెజర్ మరియు రికవరీ ప్లానింగ్తో ఢిల్లీలో విజయం సాధించింది. మ్యాచ్ను నిజంగా హృదయస్పర్శిగా మారింది. ఈ మ్యాచ్లో రికల్టన్ అద్భుత ప్రదర్శన చేసి 81 పరుగులు సాధించాడు. అతని బ్యాటింగ్లో క్లోజ్ కంట్రోల్, క్రమపద్ధతిగా రన్ చేయడం మరియు కీలక సమయాల్లో బౌండరీలు తీయడం కనిపించాయి. రికల్టన్ తన శక్తివంతమైన హిట్స్తో ఆల్రౌండర్ డిఫెన్స్కు విఫలపరుస్తూ 8 సిక్సర్ల ఫెన్స్లకు పంపాడు. భారత ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ 80 పరుగులతో టాప్ ఇండియన్ స్కోర్గా నిలిచాడు. అతని అగ్రెసివ్ షాట్స్, ముఖ్యంగా 4లు టీంకు స్థిరమైన ఇన్నింగ్స్ను అందించాయి. ఇషాన్ 8 4లతో తన హిట్టింగ్ స్టైల్ను మరింత స్పష్టంగా ప్రదర్శించాడు. యువ ఫ్యాన్స్లకు ఆకర్షణీయమైన ఆటను చూపించాడు. వైభవ్ సూర్యవంశీ తన హాఫ్ సెంచరీతో మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 300+ స్ట్రైక్ రైట్స్తో అతను చురుకైన అగ్రెసివ్ ఆటతో మ్యాచ్ని రసభరితం చేశాడు. కేవలం పరుగులు సాధించడం మాత్రమే కాదు, మ్యాచ్ రన్ రేట్ను పెంచడానికి అతని ఇన్నింగ్స్ కీలకమైన పాత్ర పోషించింది. అలాగే రోహిత్ శర్మ 6 సిక్సర్లు కొట్టడం ద్వారా అట్టకాత్యంగా ఆటను మోసుకొచ్చాడు. టీంకి ఆంతరిక దృఢతను ఇచ్చాడు. ఈ బ్యాటింగ్ ప్రదర్శనలు కలిసినప్పుడు మ్యాచ్ ప్రేక్షకులకు విపరీతమైన ఉత్సాహాన్ని అందించాయి. క్రీడాకారుల ప్రదర్శన చూస్తే ఈ సీజన్ బౌలింగ్లో నిజంగా రోమాంచకరంగా ఉంది. జాకబ్ డఫీ 3 వికెట్లు 22 రన్లతో తన బౌలింగ్ నైపుణ్యాన్ని చూపించి మ్యాచ్లో కీలకమైన మలుపు తిప్పాడు. ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్, లుంగి ఎంగిడి, శార్దుల్ ఠాకూర్ మరియు రొమారియా షెఫర్డ్ కూడా 3 వికెట్లు తీయడం ద్వారా తమ బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఈ బౌలర్లు విభిన్న స్టైల్లో వికెట్లు పడవేసి సత్తా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విభిన్నమైన బౌలింగ్ స్టైల్స్ కారణంగా బ్యాట్స్మెన్ మళ్ళీ సవాల్ని ఎదుర్కొంటున్నారు. ఎకానమీ పరంగా కూడా ఈ సీజన్లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు కనిపిస్తున్నాయి. జోఫ్రా ఆర్చర్ మరియు మోసిన్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చారు. అంటే వారి ఎకానమీ రేట్ 4.75 ఉంది. ఈ సంఖ్య కేవలం ఆకట్టుకునే స్థాయిలో కాకుండా టీంకి ప్రెషర్ను సృష్టించే రీతిలో ఉంది. వీరి బౌలింగ్ సౌమ్యంగా కనిపించిన ప్రతి ఓవర్లో బ్యాట్స్మెన్ను నేరుగా కుదించగల సామర్థ్యాన్ని చూపిస్తోంది. భవిష్యత్ మ్యాచ్ల్లో కూడా వీరి ప్రదర్శన అభిమానులను ఆశ్చర్యపరుస్తుందని చెప్పవచ్చు. మరిన్ని IPL అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.